హలో ఎవ్రీవన్, తమ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా, గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్ వీడియో అనేసి. అసలు విన్నర్ ఎవరు, విన్నర్ ని ఎలా సెలెక్ట్ చేశాను, ఇంకా గివ్ అవేలో ఏ ఐటమ్స్ ఇచ్చాను అదంతా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా విన్నర్ కి ఏ ఐటమ్స్ ఇస్తున్నాను అంటే, మీరు ఓట్ చేసిన ప్రకారం నేను చేసిన కొన్ని డిఐవైస్ అయితే పంపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 10 ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 10 ఐటమ్స్ అన్నిటిని గివ్ అవేలో విన్నర్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి వెళ్తాయి. ఇవన్నీ కూడా నా చేతులతో నేను తయారు చేసిన ఐటమ్సే. అలాగే నేను తయారు చేసిన ఒక 2 పేర్స్ ఇయర్ రింగ్స్ కూడా ఇస్తున్నాను. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇవి చేసిన వెంటనే యూజ్ చేయకుండా అలాగే పక్కన పెట్టేశాను. చూడండి ఎంత బాగున్నాయో. ఈ 2 పేర్స్ ఇయర్ రింగ్స్ తో కలిపి మొత్తం 10 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా విన్నర్ విషయానికి వస్తే, స్క్రీన్ పైన కామెంట్ కనిపిస్తుంది కదా, ఈ కామెంట్ అయితే నేను సెలెక్ట్ చేసి విన్నర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఎలా సెలెక్ట్ చేశానో కూడా చెప్తాను. ఈ కామెంట్ కంటే ముందు నేను ఇక్కడ చూపిస్తున్న కామెంట్ కి ఎక్కువ లైక్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఈ కామెంట్ ని సెలెక్ట్ చేసి తనకు నేను రిప్లై ఇచ్చాను. నేను మెసేజ్ చేసిన 2 వీక్స్ వరకు ఎటువంటి రిప్లై అండ్ రెస్పాన్స్ లేదు. యాక్చువల్లీ 48 అవర్స్ లోనే రిప్లై ఇవ్వాలి. సో తన దగ్గర నుంచి ఎటువంటి రిప్లై లేదు కాబట్టి నేను ఆ వీడియోకి వచ్చిన ఒక మంచి కామెంట్ ని పిక్ చేసుకున్నాను. అన్ని కామెంట్స్ లో చూడడానికంటే ఈ కామెంట్ నాకు బాగా అనిపించింది. సో నేను ఈ కామెంట్ కి రిప్లై ఇచ్చాను. తన దగ్గర నుండి ఒక 5 to 6 అవర్స్ లోనే రిప్లై వచ్చింది. ఈ రిప్లై వచ్చిన 1 day లోనే నేను ఫస్ట్ చెప్పాను కదా, ఆ కామెంట్ రిప్లై వచ్చిందనమాట. నేను ఆల్రెడీ ఇంకొక కామెంట్ ని పిక్ చేసి విన్నర్ గా చెప్పాను. కానీ తను కూడా నా సబ్స్క్రైబరే కదా, డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనేసి జరిగింది మొత్తం చెప్పి, మీ అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి, మీకు కూడా నేను చేసిన కొన్ని డిఐవైస్ పంపిస్తాను అని పెట్టాను. తను అడ్రస్ డీటెయిల్స్ పెట్టి, ఈ డీటెయిల్స్ మొత్తము సేఫేనా అనేసి అడిగింది. తనకు నేను చెప్పాను, మీ అడ్రస్ నేనేం చేసుకుంటానండి అనేసి. తర్వాత తన అడ్రస్ కి ఐటమ్స్ పంపిద్దాం అనేసి మెసేజ్ ఓపెన్ చేస్తే అక్కడ అడ్రస్ లేదు, డిలీట్ చేసేసింది. సో నాకు అర్థమైపోయింది తనకు నా మీద ట్రస్ట్ లేదు అనేసి. తనకి ఓన్లీ మెసేజ్ మాత్రమే కాదు, నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను రిప్లై ఇవ్వండి అనేసి. తను అప్పుడు పట్టించుకోలేదు, ప్లస్ అడ్రస్ కూడా డిలీట్ చేసేసింది. సో ఆ కామెంట్ ని నేను కంప్లీట్ గా పక్కన పెట్టేసి, ఈ అనంతలక్ష్మి అనే కామెంట్ కి అడ్రస్ పెట్టమని మెసేజ్ పెట్టాను. తను రిప్లై ఇచ్చింది. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ మేకింగ్ మెటీరియల్ బిజినెస్ చేస్తున్నాను అనేసి. గివ్ అవేలో విన్నర్ గా అనౌన్స్ చేసిన తనే నా దగ్గర బిగినర్ కాంబోని ఆర్డర్ పెట్టుకునింది. తను ఆర్డర్ పెట్టుకున్న తర్వాతనే ఈ గివ్ అవే ఐటమ్స్ కూడా పంపించమని అడిగింది. సో తను అడిగిన విధంగానే నేను తనకి ఫస్ట్ తను ఆర్డర్ చేసుకున్న ఐటమ్సే పెట్టేసి బాక్స్ లో, తర్వాత ఈ గివ్ అవేలో ఇస్తున్న ఐటమ్స్ అన్నిటిని పెట్టేశాను. అసలు గివ్ అవేలో ఎక్కువ మంది పార్టిసిపేటే చేయలేదు. ఎందుకు చేయలేదు ఏంటి అనేసి అడగను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ని కానీ ఎవరిని కానీ బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి నచ్చితేనే పార్టిసిపేట్ చేస్తారు. తనకి ఒక నోట్ కూడా రాసేసి బాక్స్ లో పెట్టేసి, ఏ ఐటమ్ కూడా డ్యామేజ్ కాకుండా నీట్ గా బబుల్ ర్యాప్ తో ర్యాప్ చేసేసాను. సో ఫైనల్లీ గివ్ అవే విన్నర్ వచ్చేసి ఈ అనంతలక్ష్మి గారు. నేను నా సబ్స్క్రైబర్స్ ని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనేసి 2 గివ్ అవేస్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ నా మీద అంత నమ్మకం లేకుండా పోయింది. సో నన్ను నమ్మిన తనకి ఈ ఐటమ్స్ అన్నిటిని ప్యాక్ చేసి పంపించేశాను. సో చూద్దాం నెక్స్ట్ గివ్ అవేకైనా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారో లేదో. పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. నేను గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మ్యాటర్ మొత్తం ఇదనమాట. ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు. అయినా మనం అనుకున్నదే జరగాలని ఏమీ లేదు కదా. ఏ టయానికి ఏ జరగాలో అవి జరిగిపోతూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.